వెల్కమ్ బ్యాక్. మాచర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కారంపూడి మండలం మిర్యాల గ్రామానికి వెళ్లిన బ్రహ్మారెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అరాచకానికి అభివృద్ధి మధ్య పోటీ జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని బ్రహ్మారెడ్డి కోరారు. కేవలం రైతాంగం కోసం 3,500,000 కోట్లు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర రైతాంగం కోసం 3,500,000 కోట్లు కేటాయించలేదు అంటే ఈ రైతు పార్టీ ఒక ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ షర్మిలమ్మ డాక్టర్ సునీతమ్మ అడుగుతున్నారు. మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు. ఆ చెల్లెళ్ళు పూల అంగళ్ళలో కొల్లు దాచి అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క చెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తారని అడుగుతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జరగని అరాచకం లేదు, ఇక్కడ అభివృద్ధి లేదు. మొట్టమొదటి మా అమ్మగారు శాసనసభ్యులాగా ఉన్నప్పుడు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. చిలకలూరుపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం కోసం ఆయన తనయుడు శరత్ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో ఆయన తమ రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేశారు. వైసీపీ తరపున బరిలో ఉన్న కావటి మనోహర్ నాయుడు కేవలం విడుదల రజని ఆడించే కీలు బొమ్మగా విమర్శించారు. మోసాలు చేసి పారిపోవడమే కొంతమందికి రాజకీయంగా మారిందంటూ మంత్రి రజనీని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. నాదెండ్ల మండలం కన్నపర్రులో జరిగిన ప్రచారంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఆయనకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంచి మంచి గెలిపిండమ్మా. మెజారిటీ రావాలి అందరూ. మంచి మంచి గెలిపిండమ్మా.